దక్షిణ కొరియాలో విమాన ప్రమాదంలో మృతుల సంఖ్య 181కి చేరింది. మరణించిన వారిలో 85 మంది మహిళలున్నారు. మరో 5 నిమిషాల్లో క్షేమంగా విమానం దిగుతామనుకున్న ప్రయాణికుల ప్రాణాలు అనంత వాయువుల్లో కలిసిపోయాయి. ల్యాండింగ్ గేర్ వైఫల్యంతో రన్వేపై జారుతూ వెళ్లిన విమానం రక్షణ గోడను ఢీకొని పేలిపోయింది. దీంతో ఈ ప్రమాదంలో ఏ ఒక్కరూ ప్రాణాలతో బయటపడలేదు. సౌత్ కొరియా విమానాయన చరిత్రలోనే అత్యంత ఘోర ప్రమాదంగా నిలిచిపోయింది. రన్వేపై విమానం అతి వేగంగా జారిపోతున్న వీడియోలను స్థానిక మీడియా ప్రసారం చేసింది. ఇందులో ప్లేన్ రన్వే పైన వేగంగా దూసుకెళ్తున్న దృశ్యాలు కనిపించాయి. రన్వేను దాటుకొని ముందుకు దూసుకెళ్లిన విమానం ప్రహారీ గోడను ఢీకొనడం, వెనువెంటనే పెద్ద ఎత్తున మంటలు చెలరేగడం ఆ వీడియోలో కనిపించింది. విమానం పూర్తిగా దగ్ధమైందని, కేవలం వెనుక భాగం శకలాలు మాత్రమే మిగిలాయంటున్నారు అధికారులు. విమాన ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు జరుగుతోందని తెలిపారు. విమాన ప్రమాదంపై జేజు ఎయిర్ అధ్యక్షుడు కిమీ బే మృతుల కుటుంబాలకు క్షమాపణలు తెలిపారు. ఈ ఘటనకు పూర్తి బాధ్యత తనదేనని ప్రకటించారు. ప్రమాదానంతరం పరిణామాలను చక్కదిద్దడానికి శాయశక్తులా కృషి చేస్తున్నామన్నారు. ప్రమాదానికి గురైన విమానానికి రెగ్యులర్ చెకప్లు జరిగినప్పుడు మెకానికల్ సమస్యలు కనిపించలేదన్నారు. అయితే ప్రభుత్వ దర్యాప్తులో వెల్లడయ్యే ఫలితాల కోసం తాము కూడా ఎదురు చూస్తున్నామన్నారు.